అమ్మ ఏం చేస్తున్నావు? మీకోసం ఎగ్ దోశ చేస్తున్నాను మను. ఎగ్ దోశ ఏం చేస్తావులే కానీ ఇదిగో ఇది తీసుకొని ఎగ్ నూడిల్స్ ఓకే. మా బాబుగాడు హాస్టల్కి వెళ్ళిపోయే ముందు నేను ఆడికి చేసి పెట్టిన లాస్ట్ టిఫిన్ అండి. వీడియో అప్లోడ్ చేసే టైంకి ఆడు హాస్టల్లో. అందరూ అనుకున్నట్లే అమ్మలందరూ ఒకటేనండి. మా అక్క తమ్ముడు అయితే మేరే అయితే మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దాని కొడుకు వెళ్ళిపోయేటప్పుడు హాస్టల్కి అది అంతలాగా ఈ దిగులేం పెట్టించుకోదు అని అనుకున్నారంట. మెంటల్గా మనిషిగా ఎవరైనా స్ట్రాంగ్ వీక్ ఉండొచ్చు, కానీ అమ్మగా మాత్రం అందరూ ఆలోచిస్తారండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అమ్మ ఇప్పుడు ఏటి చేసావు, మధ్యాహ్నం ఏటి చేస్తావు, సాయంత్రం ఏటి చేస్తావు, రాత్రికి ఏటి చేస్తావు అని మన చుట్టూ తిరిగే పిల్లల్ని పట్టుకెళ్ళి హాస్టల్లో వేసి వాళ్ళు ఏం పెడతారో వీళ్ళు ఏం తింటారో తెలియదు. కానీ అన్నీ తెలిసిన వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే మన దగ్గర ఉంచుకోలేం. అమ్మంటేనే పిల్లల మీద ఆలోచన. ఇంకా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న అమ్మలు అయితే ఉండలేరండి. స్ట్రాంగ్ ఉన్న పర్సన్స్ ఉంటారు. కానీ మను, అమ్మా నీ ఎగ్ నూడిల్స్ రెడీ. ఇందా. థ్యాంక్ యూ అమ్మా.